ఒక అమ్మాయి రహస్యంగా షెఫ్ గా మారువేషంలో సూప్లో 3 చుక్కల డయేరియా మెడిసిన్ కలిపింది. ఆ ఫుడ్ స్టార్ అమ్మాయికి పెట్టినప్పుడు ఆమె టీం మెంబర్స్ వేగంగా డైమండ్ ఎగ్జిబిషన్ వాష్రూంలో దాక్కున్నారు. వారు మొదటి 3 వాష్రూమ్ తలుపులను గట్టిగా మూసివేసి చివరి డోర్ను మాత్రం తెరిచి ఉంచారు. తద్వారా బాధితురాలు ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది. ఫుడ్ తినడం పూర్తి చేసిన స్టార్ ఏని వాంతి అయ్యే స్థితికి చేరుకుంది. ఆమె వేగంగా వాష్రూమ్ వైపు పరిగెత్తింది. అక్కడ దొంగల గ్యాంగ్ ఆమె కోసం ఉచ్చు వేస్తోందని తెలియక బయట ఆమె బాడీగార్డ్లను ఆమె టీమ్మేట్స్ వాష్రూమ్ అనే సాకుతో అడ్డుకున్నారు. ఏని వాంతి చేస్తున్న సమయంలో వాష్రూంలో దాక్కున్న నోరా నిశ్శబ్దంగా బయటకు వచ్చింది. నోరా ఏని కోసం ఆందోళన చూపినట్లు నటించింది. కానీ వాస్తవానికి ఆమె స్పెషల్ టూల్స్ తో ఏని ధరించిన 1 బిలియన్ విలువైన డైమండ్ నెక్లెస్ ను రహస్యంగా దొంగిలించింది. అయితే ఇది వారి దొంగతనంలో మొదటి అడుగు మాత్రమే. ఆ డైమండ్ నెక్లెస్ ను స్టేజ్ నుండి బయటకు తీసుకెళ్లడానికి నోరా దాన్ని వెయిటర్ ప్లేట్ లో దాచి పంపింది. డిష్వాషర్ గా మారువేషంలో ఉన్న మీడి డైమండ్ ను త్వరగా తన ప్యాకెట్లో దాచుకుంది. ఆమె వాష్రూమ్ కు వెళ్లి తలుపు లాక్ చేసి ముందుగా సిద్ధం చేసిన డైమండ్ డిసెసెంబ్లింగ్ టేబుల్ ను తెరిచింది. ఆమె వద్ద డైమండ్ ను 7 డిఫరెంట్ ఆర్నమెంట్స్ తో డిమైడ్ చేసి టీం సభ్యులకు ఇవ్వడానికి కేవలం 10 నిమిషాల సమయం ఉంది. కానీ వారు పట్టుబడితే జైలు శిక్ష తప్పదు. బాడీగార్డ్లకు డైమండ్ నెక్లెస్ పోయింది అనే విషయం తెలియగానే వారు స్టేజ్ ను ఫుల్ గా లాక్ చేసి ప్రతి గెస్ట్ ను చెక్ చేయడం మొదలుపెట్టారు. అయితే దొంగల గ్యాంగ్ శాంతంగా ఉండటమే కాక ఫంక్షన్ లో ఉన్న గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ పై కూడా కన్నేసింది. ఈ టీం గత 8 సంవత్సరాలుగా ఈ ఆర్నమెంట్స్ ను దొంగిలించే ప్లాన్ వేస్తోంది. వారు వేదిక సర్వైలెన్స్ సిస్టమ్ ను హ్యాక్ చేసి కెమెరాలను అడ్డుకోవడానికి ముందుగా తీసిన ఫోటోలను ఉపయోగించారు. ఒక దొంగ స్టీల్ ఫ్రేమ్ పై ఎక్కి తన చురుకైన చాకచక్యంతో అన్ని అలారం లేజర్లను తప్పించాడు. అతను విగ్రహంపై ఉన్న అసలు ఆర్నమెంట్స్ ను నకిలీ ఆర్నమెంట్స్ తో మార్చాడు. చివరగా దొంగిలించిన గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ ను ఒక కార్డ్ లో దాచి వాటిని కిచెన్ చెత్తగా కప్పి చెత్త ట్రక్ ద్వారా ఫంక్షన్ నుండి బయటకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే మేడీ నెక్లెస్ ను తిరిగి అసెంబుల్ చేయలేదు. బాడీగార్డ్లు అక్కడికి చేరుకున్నప్పుడు వారి టీం నకిలీ డైమండ్ నెక్లెస్ ను నీటిలో వేసి అసలు నెక్లెస్ దొరికినట్లు నటించింది. అందరూ ఏని దాన్ని పొరపాటున పడేసి ఉంటుందని అనుకున్నారు. మేడీ అసలు నెక్లెస్ ను తిరిగి అసెంబుల్ చేసి వెయిటర్ గా మారువేషంలో ఉన్న నోరాకు ఇచ్చింది. నోరా వెయిటర్ ఐడెంటిటీని ఉపయోగించి ఆ నెక్లెస్ ను టీంలోని మిగిలిన 6 మెంబర్స్ కు పంచింది. ఈ విధంగా అందరూ డిఫరెంట్ స్టైల్స్ లో జ్యువెలరీ వేసుకుని ఫంక్షన్ నుండి బయటకు వెళ్లిపోయారు. నకిలీ డైమండ్ నెక్లెస్ ను జ్యువెలరీ కంపెనీకి తిరిగి ఇచ్చినప్పుడు జ్యువెలర్ 1 బిలియన్ విలువైన అసలు నెక్లెస్ ఇప్పుడు నకిలీగా మారిందని కనుగొన్నారు.